హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటే లైక్ ఇప్పటివరకు చాలా ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ ఒక సినిమా వచ్చింది, దాని మీద సాంగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటూ కొత్త టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో టీం మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం అండ్ విశేషాలన్నీ తెలుసుకుందాం. సో హై టీమ్. అన్న కొంచెం లౌడ్. హాయ్. మీరు చేసే సినిమా అది. ఓకే డన్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి సో అన్న ఏంటి బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నారు అండ్ ఆ మూవీ కంటెంట్ మాకు అర్థమైంది ఎలా ఉండబోతుందో. అండ్ దీన్ని ట్రైలర్ చూసిన తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ అని అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది? అవుట్ అండ్ అవుట్ కామెడీలోనే ఉంటుంది ఖచ్చితంగా. పిచ్చగా నవ్వుకుంటారు డార్లింగ్, పిచ్చగా నవ్వుకుంటారు. అండ్ అందరూ కలిసి వెళ్ళి ఎటువంటి అంటే ఈ మధ్య నవ్వించడం చాలా కష్టం, ఇట్స్ నాట్ ఈజీ. ఎటువంటి లైన్ దాటని కామెడీ ఇది, వెరీ సిట్యువేషనల్ కామెడీ. సో యా, వెరీ క్లీన్ కామెడీ. సో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. ఇట్స్ గోయింగ్ టు బి రిపీట్ ఆడియన్స్ కూడా. చూసిన సినిమా మళ్ళీ నీకు చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో డైరెక్టర్ గారు అంటే లైక్ ఇందాక మీరు పాయింట్ చెప్పారు కదా, మా డాడీ రిచ్ కిడ్ నన్ను వచ్చి తీసుకొని వెళ్తారు మళ్ళీ అని చెప్పేసి, అది చాలామంది అనుకుంటారు. ఆ పాయింట్ మీద సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అది ఎప్పటి నుంచో ఉంది. మొన్న రీసెంట్గా వచ్చిన అలవైకుంఠపురంలో బేసిక్గా మళ్ళీ ఆ పాయింట్ టచ్ చేశారు కదా, పిల్లలు మార్చడం కానీ ఇది. సో అది రిలేటబుల్ అయ్యింది, అందరు కనెక్ట్ అయ్యారు. సో ఓకే, ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతుందేమో. బేసిక్గా అందరికీ ఉంది, నాకే కదా అందరికీ ఉన్న ఫీలింగ్ ఉంది. అలవైకుంఠపురంలో ఏంటంటే అది సీరియస్ మ్యాటర్, దాన్ని కామెడీ చేసామనుకోండి డెఫినెట్గా కనెక్ట్ అవుతారని షార్ట్గా అనిపించింది. సో అందుకని అలాంటి క్యారెక్టర్ని పట్టుకున్నాం అనమాట. ఓకే. సో అంటే నార్మల్గా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎక్కడో ఉండాల్సి పొరపాటు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి? చిన్నప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం కదా, పిల్లలు మార్చడం కానీ సడన్గా కోటీశ్వరుడు తెలియడం కానీ చాలా సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. బాలకృష్ణ గారిది ఒక సినిమా ఉంటుంది, బాలకృష్ణ గారిది, రోజా గారిది, వీళ్ళందరిది నేనే మీ అబ్బాయి అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి కదా, అలా ఊరికే అనుకుంటూ ఉంటాం కదా. సో దానికోసం. అంటే ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో మీకు నాకు ఒక ₹1,00,00,000 బ్యాగ్ దొరకాలని ఎప్పుడైనా అనుకున్నారా? మామూలుగా ఇన్ జనరల్గా మనము అనుకున్నప్పుడు మామూలుగా దేవుడిని కానీ ఇంకేదైనా కోరుకున్నప్పుడు మామూలుగా ఓవర్ నైట్ స్టార్ అంటారు, లేదంటే కైండ్ ఆఫ్ అలా అంటారు కదా. రేపు పొద్దునకి అన్నీ మారిపోవాలనుకుంటాం, రేపు పొద్దునకి ఏదో జరిగిపోవాలనుకుంటాం, రేపు పొద్దునకి డబ్బులు వచ్చేయాలనుకుంటాం. అది ఇంపాసిబుల్, అది జరగదు అది బేసిక్గా. కానీ మనం కోరుకోవడం ఏంటంటే రేపటికి రేపు అయిపోవాలని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే నిజంగా అది పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్లో కూడా ఉంది. అలాంటి పాయింట్ పట్టుకొని చేసుకున్నాను. నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి కూడా అవట్లేదు. అండ్ కమింగ్ టు రమ్య గారు, ఒక అంటే లైక్ మొన్న అంటే రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశారు మీరు సాంగ్తో. అండ్ మీ సాంగ్తో కూడా సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశారు అనమాట, చిలకతో. అండ్ సో దాని తర్వాత లైక్ ఈ మూవీకి ఎలా అర్థం కాదు అంటే లైక్ మీ జర్నీ ఈ మూవీకి ఎలా అని? ఐ మీన్ ఆబ్వియస్లీ అది ప్లస్ పాయింటే కదా, లైక్ మా సాంగ్ వైరల్ అవ్వడం. అండ్ మీరు ఐపీఎల్లో కూడా బాగా ఫేమస్ అయినట్టున్నారు, క్రికెట్ ప్లేయర్స్ కన్నా ఫేమస్ ఎక్కువ. అంటే ఏదో వెళ్ళాను, ఏంటంటో చాలా అయ్యాయి, లైక్ అక్కడ జస్ట్ చూడ్డానికని వెళ్ళాను, అది కాస్త మిమ్మల్ని చూసేలా చేసి. యా, ఐ హావ్ నో ఐడియా వై లైక్ ఐ గాట్ దట్ ఫేమ్ త్రూ అన్ ఐపీఎల్ మ్యాచ్ అండ్ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. Basically if you see, like I went in a normal dress or like నేను నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళుండే అంతే. క్రికెటర్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ లైక్ వెర్ లైక్. మీకు క్రికెట్ చూసే అలవాటు ఉంది? యా. ఓకే. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ ఐ థింక్ హ్యాస్ టు బి, అంటే బిఫోర్ ఇట్ వాజ్ Sachin Tendulkar, but I think it's Dhoni. Like Dhoni has always been. సచిన్ గారు జెర్సీ నెంబర్ చెప్తారు? చెప్పండి సార్. ధోని 7. Sachin 9 కాదు కాదా? వాట్ ఎవర్ యూ థింక్. 10 జెర్సీ నెంబర్స్ అంటాను తెలియదు. ఓకే. అండ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? సచిన్ ముందు నుంచే చూస్తుంది, చిన్నప్పుడు కాదు గుర్తులేవు నెంబర్స్. యాక్చువల్గా ఆవిడ చెప్పింది కరెక్టే అన్న, అంటే సచిన్ గారిని ముందు నుంచి చూసి జెర్సీ వెనకాల ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను కవర్ చేస్తాను. The character will be very funny and definitely people will love it, and I think August 23rd తెలుస్తుంది how entertaining my character is also involved in this movie to make people laugh anedi. So yeah. Okay. Also you have like really nice dimples. నాకు
Yeah, the temples are nice. అయిపోయింది. థ్యాంక్ యూ ఇలా చెప్తే ఇంక మేము క్వశ్చన్స్ ఏమి అడుగుతాను చెప్పండి అసలు. ఓకే అంకిత్ అన్న, అండ్ మీ జర్నీ చూస్తున్నాము అంటే లైక్ ఈ రోల్ ఆ రోల్ అని కాకుండా ప్రతి రోల్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. లైక్ నాని గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, చైతన్య గారితో, సత్యదేవ్ గారితో, నాగశౌర్య గారితో, అందరితో లైక్ వాళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకొని అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మీరు మెయిన్ లీడ్గా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఫీల్? మెయిన్ లీడ్ కాదు, నేను ఈసారి రావు రమేష్ గారితో షేర్ చేసుకున్నాను స్క్రీన్. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ మీరే కదా? వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ వేర్, బట్ హియర్ ఆల్సో ఐమ్ షేరింగ్ స్క్రీన్. ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ మూవీ అట్ ఆల్, ఇట్ కాంట్ బి ఆల్సో, బికాజ్ సుబ్రహ్మణ్యం లేకపోతే అర్జున్ ఉండడు, ఇట్స్ ఇంపాసిబుల్. అర్జున్ లేకపోతే సుబ్రహ్మణ్యం లేదు, స్టోరీ అనుకుంటున్నాను నేను. లేదు సుబ్రహ్మణ్యంగా లేకపోతే అర్జున్ లేడు. సో క్వశ్చన్ ఏంటి? వెరీ గుడ్. యాక్చువల్లీ నేను మర్చిపోవాలి కదా. అదే అన్నీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాకుండా అన్నీ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు కదా. రైట్. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అండ్ ఇప్పుడు మెయిన్ లీడ్గా చేస్తారు ఎలా? ఫీల్స్ గ్రేట్ డార్లింగ్, ఆబ్వియస్లీ. ఇంకేం చెప్తాను చెప్పు. ఏమన్నా కొత్తగా డార్లింగ్? కొత్తగా మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్ ఆడదాం? నీకేం గేమ్ కావాలి? లైఫే గేమ్ ఆడుతుంది. లైఫే గేమ్ ఆడుతుందా? ఓకే, దంషలాట్స్ ఆడతారా? కాదు, నేను ఒకటి చెప్తాను. ఓకే ఓకే అంకిత్, నువ్వు సెట్లో షూటింగ్ అమ్మో వీడు అన్న ఫీలింగ్ నా గురించి ఒకటి చెప్పు. మీకు డైరెక్టర్ మీద ఎక్కువ కోపం వచ్చిన సిచ్యువేషన్ సెట్స్లో? కోపం ఎప్పుడు రాలే. కోపం ఎప్పుడు రాలే, బట్ నన్ను ఒక ఇరకాటంలో పెట్టాడు ఒకసారి. ఏంటది? అబ్బో, ఆ రోజు అమ్మ అసలు సినిమా బాధ్యతలన్నీ నా భుజం మీద పెట్టాను. ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. అది ఏం జరిగిందో మీకు తెలుసు, ఏం చేశాడో ఆయనకు తెలుసు. మీ ఇద్దరు నవ్వుకుంటే సరిపోదు కదా, మాకు తెలియాలి కదా. లేదు సార్, మా ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం. ఇప్పుడు తీసేయండి సార్, ఆ ప్రామిస్ ఇప్పుడు తీసేయండి. లేదు తీయలేదు. నేను పాడి మీద ఉన్నప్పుడు కూడా ప్రామిస్ లక్ష్మణ్ అన్న ఒక్కసారి పిల్లవరా అనిపోతారేమో కానీ అది బయట ఏమైందంటే ఇంటర్వెల్ సీక్వెన్స్లో స్క్రిప్ట్ అంతా చదువుకున్నాం కదా. బేసిక్గా ఏంటంటే ఐ మీన్ ఇట్స్ మంచి సీక్వెన్స్. అది సీక్వెన్స్లో పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇంటర్వెల్ సీక్వెన్స్కి ఆ ఎలివేషన్ వస్తుంది అనమాట కంప్లీట్గా. నేను ఫస్ట్ నుంచి మనోడికి చెప్పింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఫస్ట్ నీది షూట్ చేసిన తర్వాత నేను దాన్ని బట్టి రమేష్ గారిది షూట్ చేస్తాను డార్లింగ్, అంటే ఐ మీన్ సపరేట్ షార్ట్స్ అవి షూట్ చేస్తాను డార్లింగ్ అని చెప్పా. ఫస్ట్ నుంచి అది చెప్తూ వస్తాను. స్కెడ్యూల్ పడేసరికి నేను ఫస్ట్ రావు రమేష్ గారు షూట్ చేసేసి తర్వాత ఇంత కష్టమైందా? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు రావు రమేష్ గారు చేసేసి మనోడు చూపిస్తే ఫస్ట్ థింగ్ మనోడికి ఏంటంటే, నేను చేసిన తర్వాత ఆయన దాన్ని మ్యాచ్ చేసేయగలడు. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత నేను మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయకపోతే అంటే ఫోన్ కాన్వర్జేషన్ అది. ఆయన చేసిన తర్వాత మనోడు మ్యాచ్ చేయకపోతే డెఫినెట్గా ఇదవు. సో అది కూడా ఏంటి, ఆయనదేమో ఇంట్లో విత్ ఏ ప్రాపర్ ఇది బిహెచ్ఎల్లో మేము మెయిన్ రోడ్లో చేస్తున్నాం అనమాట. టైం లేదు, ఆబ్వియస్లీ టైం రన్ అవుతూ ఉంటుంది. మనోడు మాట్లాడాలి. సో చూసి ఈ ఇంటెన్సిటీకి తగ్గట్టే ఈ ఇంటెన్సిటీ ఉండాలన్నమాట. కానీ ఇచ్చాడు జస్ట్ 2 takes అంతే. ఓకే, ఈజ్ అ గ్రేట్ యాక్టర్. సూపర్ అన్న. ఏంటన్నా అంత లేట్గా రియాక్షన్ ఇస్తున్నారు? అంటే ఆ రోజు ఆల్రెడీ అక్కడ లెంత్ షూట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం మ్యాచ్ చేయడానికి కొంచెం అది తప్ప మిగతా అదంతా కంఫర్టబుల్గా చేశారు. యా అసలు లక్ష్మణ్ అన్న ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ ఫర్ ఎనీ యాక్టర్, ఎనీ యాక్టర్. రావు రమేష్ గారు కూడా ఖచ్చితంగా ఇది చెప్పే ఉంటారు. నేను ఐ థింక్ హీల్ అగ్రీ. ఇఫ్ నాట్ అబ్బా అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంతే. దీని తర్వాత నువ్వు ఇంకెక్కడ చేసినా నేను కెమెరా తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకుంటా, నువ్వు చేసుకుంటూ ఉంటా. నేను మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే తీసుకుంటా, నువ్వు ఎక్కువ కష్టపడు. కొన్నిసార్లు మనం యాక్టర్స్గా ఏం చేస్తామంటే కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాం. అంటే లెంత్ కొంచెం ముందు నుంచి లీడ్ తీసుకుంటాను అన్నట్టు సంథింగ్. అక్కర్లేదు, నాకు ఇక్కడి నుంచి చేసి సరిపోతుంది. మనం ఎంత చేసుకున్నా ఆయన కావాల్సిన తీసుకొని మిగతాది అబ్సల్యూట్లీ. అండ్ కొన్నిసార్లు ఏంటంటే నేను యాక్షన్ అయిపోయి అంటే కట్ చెప్పిన తర్వాత లేచి వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ షాట్కి. నాకు ఇంకా కొంచెం ఏమైనా చేయాలేమో అని వెళ్తాను అనమాట. అసలు డార్లింగ్ నాకు వచ్చింది అనుకొని వెళ్ళిపోతారు. ఇంకా చాలా గ్రేట్ కదన్నా. యా, దట్ వే ఈజ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎప్పుడైనా ఫుల్ కోపం వచ్చిందా డైరెక్టర్? ఎప్పుడు రాలేదు. లైక్
has always been very sweet, and he's the one like who gave me this opportunity. So he was very, very comfortable to work with. So yeah. మీరా ఓకే ఓకే. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? నాకు రమ్యది ఒక షాట్లో మాత్రం భలే కోపం వచ్చిందనమాట. కోపం అంటే అది చెప్పేశారు మీరు, హీరోయిన్ మీద కోపం వచ్చిందని చెప్పేశారు అయితే. వచ్చింది, సీరియస్లీ వచ్చింది. అదేంటంటే ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. నిద్ర అంతా పోయిందా? చెప్పండి. సో బేసిక్గా ఇట్స్ వ్యాక్యూమ్ బేస్ పెట్టి కెమెరా ఫిక్స్ చేసాం, కార్ షాట్. సో కార్ డ్రైవ్ చేస్తుంటారు, వెనక సీట్లో రమ్య ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అదొక చిన్న ఇట్ షుడ్ బి తను బేసిక్గా తను బాధపడుతున్న థింగ్ అనమాట. సో చేసింది, డైలాగులు చెప్తుంది, చేస్తుంది, అంతా ఉంది. బేసిక్గా వ్యాక్యూమ్ బేస్ ఫిట్ చేస్తే ఎవరు ఉండరు, డ్రైవ్ చేసుకుంటూ రావాలి, షార్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఓకే అయిందా లేదా అని చూసుకోవాలి. నేను ఫేస్ చూస్తున్నాను, పర్ఫెక్ట్ డైలాగ్స్ అంతా పర్ఫెక్ట్గా చెప్పింది. అది వైడ్ షాట్, కాలు మీద కాలేసుకోండి, కాలు మీద కాలేసుకొని చేసేసింది. యాటిట్యూడ్తో బాధపడుతుంది. బాగా బాధపడ్డది, బట్ వైడ్ షాట్ కాబట్టి తను కాలు మీద కాలేసుకొని కంఫర్టబుల్గా బాధపడుతున్నాడు. తను క్లోజ్ అనుకున్నాడు. యాక్చువల్లీ ఒక రౌండ్ అంటే పెద్ద డైలాగులు ఒక వెళ్ళి బీచ్లో అక్కడి వరకు ఒక 2 kilometers వెళ్ళి మళ్ళీ వస్తే మాకు షార్ట్ ఓకే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అవుతుంది. సో చూసిన తర్వాత అంతా చూసిన తర్వాత కాలు ఇక్కడ చూడు అని చెప్పి మానిటర్లో చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి తను కూడా మర్చిపోయింది. బేసిక్గా వెళ్తుంది కదా, మామూలుగా అలవాటు కదా, ఆబ్వియస్లీ ఇలా కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాం. తను మర్చిపోయి చేసి వచ్చింది. అది ఒక చిన్న ఇది అనిపించింది. అక్కడ కోపం వచ్చింది. కోపం అంటే టేక్ వేస్ట్ అవుతుంది, టైం నాకు కూడా లైక్ బాధనే అవుతుంది. లైక్ టేక్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో మెనీ పీపుల్ వర్కింగ్, సో ఇట్స్ జస్ట్ లైక్ హీ మేక్స్ సెన్స్ ఫర్ హిమ్ టు గెట్ యాంగ్రీ. అయితే ఇట్స్ నాట్ లైక్ కోపడ్డారు, అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకుని బాధపడతారు. మీరు సెట్స్లో చేసిన మిస్టేక్ మీకు మాత్రమే తెలుసు, మీ కో యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కూడా తెలియని మిస్టేక్, అంటే చేసి ఓకే తెలిసే లోపల కవర్ చేసిన మిస్టేక్ ఏదైనా ఉందా? అంటే డైలాగ్స్ అటు ఇటు అయినప్పుడు ఆబ్వియస్లీ లైక్ నేను చేస్తున్నా అని అవ్వకుండా కొంచెం పాజ్ తీసుకొని ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాను. సార్ ఓకే అంటే లైక్ ఓకే బతికిపోయాను తెలియలేదు. ఎన్నిసార్లు అనుకున్నారు అలాగా? ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ అంతగాని, ఐ థింక్ ప్రాబ్లీ 2 times, 1-2 times. ఓకే. సో నార్మల్గా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎక్కడైనా చూసినా కానీ మీరు విజిట్ చేయని ప్లేస్ ఏమైనా ఉందా? సౌత్ ఆఫ్రికా వెళ్ళలే, ఇంకా చాలా ఉంది. దేర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ స్టిల్ లైక్. ఐ లవ్ ట్రావెలింగ్, నాకు మెంటల్ పీస్ అనేది ట్రావెలింగ్ నుంచే వస్తుంది. సో నేను అసలు వెనకాడని వెళ్ళడానికి. సో మీరు కూడా ఒక ట్రావెల్ వ్లాగర్ కింద చేద్దాం అనుకుంటున్నారు? ట్రావెల్ వ్లాగింగ్ కానీ యూట్యూబ్ కానీ చాలా బిగ్ థింగ్, లైక్ బిగ్ యూ హ్యావ్ టు బీ సో కన్సిస్టెంట్. అదంతా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లైక్ టీమ్ అంతా పెట్టుకొని ఐ మైట్ డూ వ్లాగింగ్, బికాస్ నేను ఫుల్ మాట్లాడతా కాబట్టి. అదర్ దెన్ దట్ ఐ డోంట్ సీ మీ వ్లాగింగ్. సో లక్ష్మణ్ అన్న, నార్మల్గా సినిమా అనేది అంటే లైక్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. బట్ ఈ మధ్య కాలంలో స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కాదు కదా, అసలు ఏ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు ఆడియన్స్. మామూలుగా సినిమా ఉంది, నేను చాలా ఆడియన్స్ని బయట కనుక్కుంటూ ఉంటా, ఈ వీక్ ఈ సినిమాకి వెళ్తున్నారా అని అడిగితే సినిమా వస్తుందా అని అడుగుతారు చాలా మంది. సో చాలా వరకు జనాలకి రీచ్ అవ్వట్లేదు. రీచ్ అయినా కానీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు సినిమాకి వెళ్ళడానికి. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఏ పాయింట్ అనేది బేస్ చేసుకొని మీరు సినిమాని థియేటర్కి రిలీజ్ చేస్తారు? మనందరికీ టైం అనేది చాలా వాల్యుబుల్. మనం ఇక్కడ నుంచి ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ ఒక 2 hours 2.5 hours స్పెండ్ చేయాలంటే దట్ షుడ్ వర్త్ ఉంటేనే వెళ్తున్నాం. ఇంతకుముందు అలా ఉండేది కాదు కదా, అది ఒక ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఈజ్ సో గుడ్. అప్పుడు వచ్చిన సినిమాలు చాలా బాగుండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి కంటెంట్ బాగా అవైలబిలిటీ రావడం వల్ల సో వెళ్ళి థియేటర్లో కూర్చుంటే ఇట్ షుడ్ ఎంటర్టైన్ యూ. మస్ట్గా ఎంటర్టైన్ చేస్తేనే మనం అంత టైం స్పెండ్ చేయగలం. అందుకని ఫస్ట్ థింగ్ ఎవ్రీ వన్ విల్ వెయిట్ ఫర్ ద టాక్ వస్తేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రమోషన్స్ అంతా కూడా మనకు ప్రమోషన్స్ నార్మల్ ఆడియన్కి వాడికి 24 hours సరిపోవట్లేదు, వాడు పని చేసుకోవడానికి, వాడు ఇది అవ్వడానికి. వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మనం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి.
సో నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి చంద్రుడు. సినిమా బాగుంది అంటే మీరు చూడండి సాయంత్రం అంతా ఫుల్స్ అవుతాయి. అండ్ మరుసటి రోజు ఒక 2-3 డేస్కి మొత్తం అంటే ఆగరు, ఫస్ట్ వెళ్ళి చూసేయాలంటారు సినిమా బాగుందని టాక్ వస్తే మాత్రం. నా కాన్ఫిడెన్స్ కూడా అది. నార్మల్ ఆడియన్ అని అతను ఎవరైతే ఉన్నాడో సినిమా చూసి బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ చేస్తాడు పక్కా 100%. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా సెట్స్లో మీరు వీళ్ళిద్దరితో యాక్టింగ్ చేయించారు కదా, సో ఈసారి నేను ఒక మూవీ ఇస్తాను, వాళ్ళిద్దరికి మీరు యాక్టింగ్ చేసి గెస్ట్ చేయించారు. డన్నా? చెప్పండి. ఫస్ట్ సింపుల్గా ఇస్తాను. యా, ఇది చాలా సింపుల్ అన్న, మీరు చూడకూడదు, అటు వెళ్ళిపోండి. అయ్యో ఏం కనిపించలేదు, సారీ. కనిపించలేదు, సారీ. సింపుల్ చెప్పేస్తాడు మనడు. రవితేజ ఇడియట్. చెప్పాను సింపుల్గా ఇస్తానని. క్రెడిట్ కూడా నీకే ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, ఈసారి వేరే ఇస్తా, ఇది కూడా వద్దు. నేను చెప్తా. ఎవరికి? ఐ మీన్ వీళ్ళిద్దరికి నేను యాక్టింగ్ చేస్తాను. డన్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అవునా? సర్లేండి, మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా చిన్నదే ఇస్తాను. డన్. ఓకే డన్. ఓకేనా? ఓ మై గాడ్. They're testing your acting skills now. The pressure is on you, not us. Okay, sure. Now. So, అంకిత్ హీరో, యాక్టర్, సినిమా ఆయ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. తిమ్మరసు, శ్యామ్ సింగ్ రాయ్, నాని సినిమాలో జెర్సీ. హాయ్ నాన్న జెర్సీ. హో, మీరు అది అనుకున్నారా? సర్లేండి, సినిమా పేరు ఒకటే కానివ్వండి. భలే భలే వాడు. that's ఈవెన్ మాస్టర్. that's a song కదా. పర్లేదు చెప్పండి, మీరు వెళ్ళేది కరెక్ట్ చెప్పండి. డెడ్ ఎండ్. మహాన్ బాబుడు నానియే కదా. కాదన్న, ఐశ్వర్య రాయ్ ఉంటుంది అసలు. నాని మూవీ అతను పాడతాడా? నాని మూవీలో సాంగ్. అందులో ఉన్నాడు ఇంకెవడో. నాని మూవీలో సాంగ్. ఓకే. ఇప్పుడు నేను చెప్పనా? స్టెప్ ఉంది ఏమన్నా? గ్యాంగ్ లీడర్. ఇంత టైమా? నేను యాక్చువల్లీ గ్యాంగ్ లీడర్ ఆ గ్యాంగ్ లీడర్ చెప్తాను. గ్యాంగ్ లీడర్ నాకు రానే కాలేదు అసలు మైండ్లోకి అసలు. ఈ స్టెప్ గుర్తుంది. ఓకే, అండ్ అన్న మీరు కూడా ఒకటి చేసేయండి. ఓకే. ఇది కూడా చాలా సింపుల్. ఫాస్ట్. ఇంత టైం తీసుకున్నా. లవ్ స్టోరీ. లవ్ టుడే. లవ్ ప్రేమ. లవ్ బర్డ్స్. ఇష్క్. లవ్ ఏమన్నాడు? లవ్ 2 words. ప్యార్. లవ్ ముందు వస్తుంది వెనక వస్తుంది. లవ్ ఫస్ట్. లవ్ టుడే కాదు. నేను క్లూ ఇస్తాను, నేను మంచి క్లూ ఇస్తాను. వద్దులేండి అన్న, ఆ క్లూలు తీసుకుంటే ఎక్కడికి గెలుస్తాం. ప్రేమ పావుడు. లవ్ అంటారు మళ్ళీ. నేనే ప్రేమ లవ్వే కదా. లవ్ బర్డ్స్, లవ్ స్టోరీ. సెకండ్ వర్డ్కి ఏమైనా ఉంటే చెప్తాను. సెకండ్ లవ్ అంటే పెద్ద మళ్ళీ లవ్ సూపర్. లవ్ సూప్. ఏటువైపు ఆడుతున్నావు అర్థం కావట్లేదు. లవ్ సూప్ అంట. ఫస్ట్ చెప్పే వెళ్తుంది అంతే. లవ్ సూపర్. లవ్ బాగుందా? ఫస్ట్ చెప్పిన వాళ్ళకి ఒకటి ఉంది. లవ్ కేక. కేక్ లవ్. ఇది బాగుందనే కదా దీని అర్థం. లవ్ బాగుంది. ఇదేంది ఇది? ఇంకా చెప్పు. గివ్ us a హీరోయిన్ అట్లాంటి చెప్పు. యూజ్ యువర్ బ్రెయిన్. వై యు డూయింగ్ దిస్? వాళ్ళ కొడుకు కమల్ హాసన్ వాళ్ళు. కమల్ హాసన్ గారి కొడుకు సాయి కుమార్ కదా. ఓకే. అదే వాళ్ళ అది ఇది నిన్ను అడిగారా? అదే చాలా ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్ని నేను చూసుకుంటున్నాను. నేను ఇలా అంటుందంటే లవ్లీ అంటాం కదా కాంప్లిమెంట్ అని, అలా గ్యాంగ్ లీడర్ కి నాని గారు చెప్పారు, మీరు లవ్లీకి సూపర్. ఇంకా తప్పలేదు. నేనే చెప్పా. ఆవిడ ఇంకా లవ్స్ అని చెప్పింది. ఓకే, సో లైక్ నేను ఒక హీరో పేరు చెప్పేస్తా, వాళ్ళ గురించి మీరు ఒకటి. ఓకే,
తమిళస్ కోసం కదా ఇది? కాదు మీకోసం. మీరు హీరో పేరు చెప్తే ఆబ్వియస్లీ తమిళస్ కోసం. లేదు, మీరు నారాయణ నితిన్. వెరీ గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. యా. ఓకే. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే ఆయనలో మీకు ఇష్టమైన డాన్సా? అంటే మీరు ఎన్టీఆర్ అన్న వెంటనే నాకు గుర్తొచ్చేది dance. డాన్స్ అండ్ యాక్టింగ్. ఓకే. చిరంజీవి గారు. డాన్స్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు. అంటే ఇద్దరిలో తమిళ కావాలమ్మా. ఇద్దరిలో ఎవరు డాన్స్ ఇష్టమా? ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు ఇస్ ఆల్సో లైక్ డామ్ గుడ్ డాన్సర్, బట్ చిరంజీవి గారు is always till now is amazing dancer. ఓకే సార్. నార్మల్గా And he's also like my Anna in the movie కాబట్టి. యా, విశ్వంబరాలో చేశారు. ఓకే. అండ్ మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రాజెక్ట్ ఎలా అంటే ఎలా చేయాలని అనుకుంటున్నారు? ఏ హీరోతో చేయాలని? ఎవరితో? మార్స్లో లేదు, యాక్చువల్లీ ఫస్ట్ ఇన్ జనరల్గా డెబ్యూటెంట్గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఒకసారి ఇండస్ట్రీ అలవాటు అయితే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఏముండవు. ఫస్ట్ ప్రాజెక్టులు ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత దాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్గా చేయాలంతే. మీ డైరెక్షన్ ఇన్స్పిరేషన్? నాకు ఆబ్వియస్లీ రాజమౌళి గారు అంటే నాకు పిచ్చి. ఆయన అసలు ఎక్స్ట్రాడినరీ, ఆయన డ్రామాటిక్ అయిన ఆయన దాంతో అద్భుతంగా ఉంటుంది. నాకు రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్ అంటే బాగా ఇష్టం. లవ్ టుడే కోమాలి చేశారు. హీస్ బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. ఇద్దరు దాంట్లో మీకు మీ రిక్వైర్మెంట్ ఉంది. సో ఎటు వెళ్తారు? అంటే ఇద్దరు సినిమాస్లో మీ రిక్వైర్మెంట్ ఉంది, పిలిచారు మిమ్మల్ని. రాజమౌళి గారు అయ్యయ్యో రాజమౌళి గారు మాకు చాలుగా, మాకు సరిపోద్దిగా. సో ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్ ఏ పాయింట్ మీద థియేటర్కి వచ్చి 2.5 hours మీ సినిమా చూడాలి? బేసిక్గా పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ అయిపోతాయి. వెరీ సూన్ పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ పెద్ద వాళ్ళందరూ సినిమా ఆల్రెడీ చూసారు, ఇంకొంతమంది చూడబోతున్నారు. సో వాళ్ళందరి టాక్ మీకు తెలుస్తుంది. అండ్ మీరు సినిమా వస్తే 2 hours 24 minutes అనుకో, 2 hours 24 minutes ఉంది మూవీ. 2 hours 20 minutes మీరు నవ్వుతూ ఉంటారు. అదైతే గ్యారంటీ, అదైతే 100%. మీరు ఇంకొకటి ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే మినిమం 15 to 20 times నవ్వుతారు. దాని తర్వాత ఎంత నవ్వుతారు అనేది అంటే ఇంకా పెట్టుకొని కూర్చుంటే ఒక 20 సార్లు నవ్వుతారు సినిమాలో. అండ్ మేడం మీరు సినిమా గురించా? కాదు, నా గురించి. బేసిక్లీ ఆఫ్ కోర్స్ సార్ చెప్పినట్టయితే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ హిలేరియస్ మూవీ. సో మీరు మీ ఫ్యామిలీ అంతా వచ్చి చూసే మూవీ, అండ్ తప్పకుండా మీ టికెట్కి పెట్టిన డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్ట్ అయితే అవ్వదు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సో ప్లీజ్ కమ్ వాచ్ అది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆన్ August 23rd. సో August 23rd మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా వస్తుందండి థియేటర్స్లోకి. మీరు అందరూ చెప్పే మాటలే అనిపిస్తుంది మీకు, బట్ ఖచ్చితంగా కడుపు నవ్వుకుంటారు. మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్, మీరు నిజంగా ఈ సినిమాకి వెళ్ళి అసలు నవ్వే లేదు నేను అని ప్రూవ్ చేయగలిగితే, పోనీ ఆ ఛాలెంజ్ కోసం మీరు మా దగ్గరికి వచ్చి సినిమా చూస్తే, మీరు నిజంగానే సినిమాలో గుక్క అసలు అలా పట్టుండి నవ్వకుండా ఉంటే రమ్య మిమ్మల్ని ఒక ట్రిప్కి ఫ్రీగా తీసుకెళ్తాను. వావ్, సూపర్. డన్. నేను నవ్వు ఆపుకొని కూర్చుంటాను. రమ్య తీసుకెళ్తాను. ఖర్చులు అంకిత్వి ఎవరు మిస్ చేసుకుంటారు సార్ ట్రిప్ అంట? నేను నవ్వకుండా కూర్చొని నవ్వకుండా ఎలా ఉంటారు నా మన సినిమా చూసి? సో ఈ కాన్ఫిడెంట్ని అలానే దాచుకోండి. అండ్ 23rd ఆడియన్స్ రూపంలో మీరు చూడండి. సో 23rd థియేటర్స్లోకి మన ముందుకి నవ్వులు కురిపించడానికి వచ్చేస్తున్నారనమాట. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ సో మచ్.